అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కులదైవం అనే మాట చాలా చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కులదైవాన్ని ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు అని చెప్తూ ఉంటారు. మారిపోయినటువంటి ఈ కాలమాన పరిస్థితులు ఏమి మారలేదు, మనం మారిపోయాము. మా పెద్దవాళ్ళు చెప్పలేదండి మాకు మా కులదైవం ఏంటో తెలియదు అంటే ఇప్పుడు కొంత ఈ 30s నుంచి కూడా కొంత డైవర్ట్ అవుతున్నారు, మళ్ళీ సనాతనం వైపుకి మొగ్గు చూపుతున్నారు. చాలా చాలా సంతోషం. అయితే ఎట్లా మరి మా కులదైవం ఎవరో తెలియదు, రకరకాల మేము కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఎలా తెలుసుకోవాలి మా కులదైవాన్ని అనేది ఒకటైతే, మా కులదైవం తెలుసు కానీ ఏం పద్ధతుల్ని అనుసరించాలి, ఎలా పూజ చేయాలి, ఏంటి ఇవన్నీ ఏమీ తెలియదు, మేము ఎట్లా కులదైవాన్ని ఆరాధించాలి, ఈ రెండు విషయాలని ఒకసారి చెప్పండి అక్క. నా పెళ్ళైన కొత్తల్లో మేము ఇంటికి వెళ్ళాం, అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామయ్య గారు తీసుకొని వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకొని వెళ్ళి, అమ్మ మన ఇంటి కులదైవం, మన ఇంటి ఇలవేల్పు, నువ్వేం చేసినా ఫస్ట్ వినాయకుడికి చేసి ముందు ఇంటి ఇలవేల్పుకి చేసిన తర్వాతనే ఏదైనా చెయ్యాలి, మిగతా అంతా కూడా చేసుకోవాలి అని చెప్పిన మాటలు చాలా బలీయంగా నా మనసులో నిలబడిపోయాయి పద్మి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా అదొకటిను, మాకు మా ఇంటి పేరుతోనే ఊరుందనమాట కొమరవోలు. అక్కడికి మేము వెళ్ళినప్పుడు అసలు పెళ్ళైన వెంటనే తీసుకెళ్ళాలట మమ్మల్ని తీసుకెళ్ళకపోతే అక్కడ బ్రాహ్మడి మీదకి స్వామి వచ్చేస్తారు. వచ్చి అసలు పెళ్ళైన వెంటనే ఎందుకు తీసుకురాలేదు అని మా మామగారిని నిలదీశారు స్వామి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అని అంటే, ఇంటి ఇలవేల్పు అనేసరికి మనకి ఇంటి పెద్ద మననైతే ఎలా కాపాడుతాడో, ఇంటి కులదైవము ఇంటి దేవుడు అంటారు ఇక్కడ వాళ్ళు, అలానే కాపాడుతాడు అనేది మనం గట్టిగా నమ్మాలి. మీరు ఎవరైనా ఇష్టదేవత ఎవరైనా ఉండనివ్వండి, గురువు ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, కానీ ఫస్ట్ కులదైవం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, మనకి తెలియదే అని అనుకో, నేను ఇద్దరికి చెప్పాను ఈ మెథడ్, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆన్లైన్లో అడిగిన వెంటనే చెప్తున్నా. 2 చేతులు ఎత్తి ఆకాశానికి దండం పెట్టుకొని మా ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి మీరు నా చేత పూజలు అందుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది తొందరగా జరగాలి అని అనుకుంటున్నా. మీరు ఎవరు ఈ రోజు నుంచి వినాయకుడికి ఒక పువ్వు పెట్టిన తర్వాత, లేదా వినాయకుడికి ఒక దండం పెట్టిన తర్వాత, మా ఇంటి కులదైవానికి అని చెప్పి నేను ఒక పువ్వు పక్కకు పెడుతున్నాను, అది మీ చరణాల దగ్గరికి మీ పేరుల మీదుగా చేరాలి నా మనసు నుంచి అని చెప్పి మీరే నాకు అనుగ్రహం ఇవ్వండి అని చెప్పి దండం పెట్టుకోండి. ఇది నేను ఇద్దరికి చెప్పాను. ఒకళ్ళేమో 1 రోజుల తర్వాత చెప్పారు, ఏమండి లలితా పరమేశ్వరి దేవి బలానా ఊర్లో ఉన్నారట, మా ఇంటి కులదైవం అని మాకు తెలిసింది, ఈ 1 రోజుల్లోనూ మీరు చెప్పినట్టే చేస్తున్నామని ఒకళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మనం అనుకోకుండా ఒకసారి ఎప్పుడన్నా ఎలా తెలియకపోతే ఎట్లా అని చెప్పి మనం ఇద్దరం చేసిన వీడియోనే అయి ఉండాలి ఖచ్చితంగా. చేసుకున్నప్పుడు మా ఇంటికి ఒకళ్ళు క్లయింట్స్ వచ్చారు, పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు వస్తూనే మీకు ముందు ఫస్ట్ థ్యాంక్స్ అని చెప్పాలండి అని అన్నారు. ఎందుకు అనంటే, మా ఇంటి కులదైవం ఎవరో తెలీదు, మేము శ్రీశైలం వెళ్ళి దిగుతున్నాం కొండ, దిగుతున్నప్పుడు మనకు కూడా కులదైవం ఉంటే ఎంత బాగుండు, తెలిస్తే ఎంత బాగుండని మేము అనుకోవడము. ఇట్లా స్రవంతి గారు చెప్పారండి దండం పెట్టుకుంటే అయిపోతుందిట అంటే, నేను ఇంకా స్టీరింగ్ కూడా ఆపకుండా దండం పెట్టుకున్నాను మనసుతో. దండం పెట్టుకుంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చుట్టాలు ఫోన్ చేశారు, ఇంటి కులదైవం తెలియట్లేదు అని చెప్పి వాళ్ళతో చెప్తే, అరే శ్రీశైలం మెట్లు కొండ దిగుతూ ఉంటేనే రా కులదైవం ఉందని చెప్పారు. ఆ వాక్ అయిపోయాం మేము. వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి మేము దండం పెట్టుకుని వచ్చామని చెప్పారు. చూసా అంటే ఎంత బలంగా వాళ్ళు కోరుకున్నారు అనేది అర్థమవుతోంది. మనస్సుతో కోరుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పనైనా ధర్మబద్ధమైనది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం త్వరతగతిన. ఒక్కొక్కళ్ళ మన కర్మ పరిపక్వం ఏదో ఒక్కోసారి ఇట్లానే 1 గంటలో అవ్వచ్చు, 1 నిమిషంలో. మన నమ్మకం ఎట్లా ఉంటే అంత తొందరగా పరిపక్వం అయిపోతుందంట. ఇప్పుడు పెద్ద కొండ ఉందనుకో, దాన్ని సుత్తితో కొడితే అవ్వదు, పెకిలిచ్చామనుకో, అలాంటి పెకిలించే నమ్మకం ఏదన్నా ఉంటే ఆ కర్మ కరిగిపోతుంది అంతే. అంత దృఢంగా ఉండాలి, అంత దృఢంగా ఉంటే కర్మ కూడా తొందరగానే కరిగిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కులదైవం విషయంలో తప్పకుండా మీరు తెలుసుకోవాలి.
మీకు తెలియదు అంటే మా ఇంటి కులదైవము అని చెప్పి చక్కగా అక్కడ ఒక పువ్వు పెట్టండి, అంతే కదా. ఎక్కడైనా సరే భగవంతుడు అనేవాడు మనం పూజ చేస్తూ ఉంటే గనక చాలామంది నన్ను అంటారు, పాలు పోస్తేనా శివుడికి అభిషేకం అని వాళ్ళు అన్నారమ్మా వీళ్ళు అన్నారమ్మా అని చెప్తుంటే నేనంట అది కాదు, నేచర్ని భగవంతుడి కోసం యూజ్ చేస్తే నేచర్ పొంగిపోయి ఇంకా ఎక్కువ ఉపాధులు వనరులు ఇవ్వడానికి నేచర్ సంసిద్ధమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. ఓకే, ఆ భగవంతుడికి ఏముంది, ఆయన సృష్టించాడు, నువ్వు పాలు పోసినా శివుడే, పాలు పోయకపోయినా శివుడే, నీళ్లతోనే నేను తృప్తి పడతా అంటున్నాడు కదా ఆయన, అవునా కాదా. కాబట్టి నేచర్ని ఎక్కువగా యూజ్ చేస్తే ఆ నేచర్ ఇంకా సంతోషించి ఎక్కువగా ఉపయోగపడడానికి మనకి సహాయం ఆస్కారం అవుతుంది. అందుకే ఇక్కడ పువ్వు పెట్టమనేది. ఆ పువ్వు ఎప్పటికైనా నేను చేరాలి పాదాల దగ్గర అనేది ఖచ్చితంగా రాసి పెట్టి ఉంటుంది. నేను గట్టిగా నమ్ముతాను ఈ విషయాన్ని మాత్రం. మనం తెచ్చుకునే పూల దగ్గర నుంచి పెట్టే నైవేద్యాల దగ్గర నుంచి అవి రాసుకొని ఉన్నాయి, మన ఇంట్లో చక్కగా రావాలి, మన ఇంట్లో దైవం దగ్గర ఉండాలి అని చెప్పి మీరు అదే ఫాలో అయిపోండి. రైట్. అయితే ఇది దొరకని వాళ్ళకి, అంటే తెలియదు అనే వాళ్ళకి, ఇక తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్. చాలా మటుకు కులదైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కదా, ఆయనే కులదైవంగా ఉంటారు. అందుకే పేర్లలో కూడా ఖచ్చితంగా వెంకట అని కలుపుకుంటూ ఉంటారు. నాగా కూడా కులదైవం అవుతూ ఉంటుంది. మన సైడ్ వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇటు వాళ్ళకి లక్ష్మీ నరసింహ. చాలా మంది మా ఇంటి కులదైవం అని అనుకుంటే మీ ఇంటి దేవుడు ఎవరండి అని అంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటే మరి ఏం చేస్తున్నారండి అని అడగంగానే ఏం లేదండి అంటే లేదు శనివారం నాడు తప్పకుండా బెల్లాన్ని సమర్పించండి స్వామికి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇదే నా క్వశ్చన్ కూడా, ఎలా ఆరాధించాలి. అలాగే పేర్లు కూడా ఏదో పెట్టేసుకోవటం, హ అన్న పేరు కూడా విన్నాను నేను, శ్రీ హ పేరు. సో ఇట్లాంటి అర్థరహితమైనటువంటి పేర్లు పెట్టుకోవటం, రకరకాల కష్టాలని కొని తెచ్చుకోవటం అనేది చేస్తున్నారు. ఇలవెలుపుల పేర్లు మన పిల్లలకి ఎంత అనివార్యం పెట్టుకోవటం అనేది కూడా మీరు ఒకసారి చెప్పండి. ఆరాధన కూడా ఎలా చేసుకోవాలి మనకు తెలుసు మన ఇలవెలుపు ఎవరు వాళ్ళకి. మైత్రి పుట్టితున్న ఇంకొక 2-3 రోజులు అనగా నాకు ఇంత పెద్ద అంటే 6 అడుగుల నాగశిల నాకు కనిపించింది కలలో. చాలా నల్లగా, ఎలాంటి ఇంత పెద్ద శిల అంటే నేను చెప్పలేను, పువ్వులు అవి అన్నీ ఉండి అంతగా కనపడింది. అప్పుడు మా అమ్మకి చెప్తే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవేల్పు కదమ్మా, ఎవరు పుట్టినా కూడా పెట్టుకుంటానని చెప్పు అని అంటే, మాకేంటంటే ఫస్ట్ బాబు పుడితే ఖచ్చితంగా స్వామి పేరే పెట్టాలి, స్వామి పేరుతోనే పిలవాలి. సరే పెడతాడేమోలే షణ్ముఖుడు అని పెట్టుకుందాం, అలానే పిలుచుకుందాంలే అని అనుకున్నాను నేను. సరే మైత్రి పుట్టింది, కానీ నాగా అని కలిపాను. అలాగే 2 పిల్లలకి కూడా నాగా అని కలిపాను నేను. అది గ్రాటిట్యూడ్ నోట్ అని అనుకుంటా. మరి స్వామి కనిపించారు కదా నీకు మరి అని అనుకుంటే కనుక, మరి అప్పుడు స్వామి కనిపించారు మీకు మగపిల్లాడు పుట్టలేదు అని కనుక మీరు అనుకుంటే చాలా బాధల్లో ఉండి నేను కొంచెం ముందుకు వస్తున్నాను. ఇంకా 2016లో నేను న్యూమరాలజీ నేర్చుకున్నాను, ఇంకా నేను పెడదాము అని అనుకుంటున్నప్పుడు ఏమంటే బలానా దగ్గర హనుమాన్ చాలీసా చదువుతున్నాం, సుందరకాండ హోమం కూడా ఉంది, మీరు వచ్చిన వాళ్ళని వాలంటీర్గా ఉండి మేనేజ్ చేయాలి, వాళ్ళ పేర్లు కార్డు రాసి వాళ్ళకి ఇవ్వాలండి, మీరు వస్తారా అని అడిగితే నేను మా చెల్లెలు వెళ్ళాం. ట్యాంక్ బండ్ దగ్గర ఉంది అది గుడి. వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎప్పుడైతే కలలో కనిపించిన నాగశిల ఆ గుడిలో చూసాను. స్ట్రైక్ అయినా వెంటనే ఇంచుమించు 5 అడుగుల శిల ఉంటుంది పద్మిని. అక్కడ ఆంజనేయ స్వామి గురించి దండం పెట్టుకొని, స్వామి ఇంత బాగా సుందరకాండ చదివితే నువ్వు వస్తావు అని అంటారు కదా, నువ్వు వచ్చావా స్వామి అని అంటే నాకు కల్లో కనిపించి స్వామి ఎలా వచ్చారు అనేది చూపించారు అక్కడ. అంటే ఆటోమేటిక్గా అక్కడ నేను వాలంటీర్గా చేసిన తర్వాత ఆయన నన్ను ఎవరైతే నిర్వహించారో చాలా బాగా చేసావమ్మా నువ్వు, నుంచుని అంతసేపు చేశారు మీరు అని చెప్పి నన్ను పిలిచి హోమం చుట్టూరు ఒక 10 రూపాయలు ఆ హోమం చుట్టూరా తిప్పి ఇది పర్సులో పెట్టుకోమ్మా అని కూడా ఇచ్చారు. అంటే అక్కడ నాకు కష్టాలు వస్తాయి, నేను పడతాను, నేను ఎలా పడి లేస్తాను, ఎలా అధిగమిస్తాను, ఇవన్నిటికీ కూడా ముందు ఇంటి ఇలవేల్పు అండ మైత్రి కడుపుతూ ఉన్నప్పుడే నాకు చూపించారు అనేది నాకు అనిపించింది అనమాట. అలా చూసుకుంటాడు ఇంటి దేవుడు. రైట్. అందుకనే ఇంటి దేవుడిని ఆరాధించాలి. ఎలా ఏ దేవుడైనా అనుకోనియండి, అది సుబ్రహ్మణ్యుడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయుడు కూడా ఉంటారు, ఆంజనేయులు కూడా ఉంటారు కొంతమందికి, కనకదుర్గ అమ్మవారు ఉంటారు, దుర్గాదేవి శాక్తేయ పద్ధతిలో ఉన్న వాళ్ళకి దుర్గా. ఇప్పుడు మాకు అమ్మవార్లే సప్తమాతృకల్లో ఒక మాతృక మాకు ఇలవెలుపు. మరి ఎట్లా మేము ఎలా ఆరాధన చేసుకోవాలి? ఎలా
ఆరాధన చేసుకోవాలి అంటే మీకెవరు సప్తమాతృకల్లో? మాకు సప్తమాతృకులు మొత్తం కూడా మొత్తం 7 కూడా ఏడుగురు శ్రీశైలంలోనే ఉన్నారని మా అత్తయ్య గారు చెప్పడం జరిగింది. 7 సప్తమాతృకలు అని అంటే గనక లలిత అమ్మవారి లలిత సహస్రనామం తప్పకుండా శుక్రవారం చదువుకోవాలి. అందులో సప్తమాతృకల్లో ఎవరు? మనకి వారాహిదేవి. అందుకే ఊరికనే రాలా వారాహిదేవిని జీవితంలోకి. బ్రాహ్మి ఊరికే రాలేదు. కాబట్టి అంటే ఎక్కడో ఒక లింక్ అనేది తప్పకుండా ఉంటుంది. వారాహి అమ్మవారి 12 నామాలన్నా చదువు కనీసం. ఓకేనా? లలిత సహస్రం శుక్రవారం అంటే నువ్వు ఆఫీస్కి వస్తావు, ఇంటికి వెళ్ళి బాబు ఉన్నాడు కనుకుంటే కనుక వారాహి అమ్మవారి కనీసం 12 నామాలన్నా కానీ శుక్రవారం చదువుకో తప్పకుండా. అమ్మవారి ఇల్లు వెలుపుగా ఉన్న వాళ్ళు అలాగే చదువుకోవచ్చు కదా? నాకు చెప్తున్నారని కాదు, మీకు కూడా చెప్తున్నా. లలిత సహస్రమంలో సహస్రనామాల్లో 25 నామాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అయినవి. అవి కూడా చదువుకోవచ్చు అనమాట. అలాగే అమ్మవారికి తప్పకుండా మీరు క్షీరాన్నం అనేది నైవేద్యం పెట్టాలి, పులిహార అనేది నైవేద్యం పెట్టాలి. ఓ శుక్రవారం పులిహార, ఓ శుక్రవారం క్షీరాన్నం అనేది తప్పకుండా నువ్వు నైవేద్యం పెట్టు. అలవాటుగా చేసుకోవాలి. మిరియాలు, అదేంటి కొంచెం కారం వస్తువులు ఏమైనా సరే అవి గనక మీరు ఎక్కువగా నైవేద్యం పెట్టడానికి ఇష్టపడండి. కట్టు పొంగల్ అట్లా ఘాటుగా ఉన్నవి అమ్మవారికి ఇష్టం కాస్త అలాంటివి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకో, చక్కగా మీరు ఇంటి పూజ రూమ్లో చక్కగా పసుపు రాసేసి నామం పెట్టి మీరు మాల వేస్తారు, ఏది దూదితో పత్తితో. ఆ మాల అంటిస్తే కూడా చాలా ఇష్టం స్వామికి, చాలా అంటే చాలా ఇష్టం. లేదు అంటే అలా అలవాటు లేదండి మాకు అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలు ఉంటాయి కదా, నాగశిలలు, చక్కగా మంగళవారం కానీ ఆదివారం కానీ నెలకొక షష్ఠి రోజు కానివ్వండి వెళ్ళి అక్కడ పాలు పోసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అండి మాకు అట్లా కుదరదు అంటే ఇంట్లో మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, కరావలంబ స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి శనివారం పిండి దీపం పెడితే ఇంకా స్వామి మీ ఇంట్లోనే అద్భుతం. శ్రవణ నక్షత్రం మర్చిపోకండి. మీరు ఏ దేవీ దేవతలను మీకు తెలిసినప్పుడు అమ్మవారికి ఇప్పుడు అమ్మవారు ఉన్నారనుకో, ఆ నక్షత్రం ఏంటి అనేది చూసుకొని అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా చేయడం. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, స్వాతి నక్షత్రం నాకు చాలా ఇష్టం. మైత్రికి వచ్చినప్పుడు నేను అడిగా, మా ఇంటి లెవెల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు నాయన, నువ్వెందుకు వచ్చావు? చిన్నపిల్లలాగా ఆలోచిస్తాం ఒక్కొక్కసారి మనం. అంటే స్వామి అన్నారు, నేను ఎవరి నీడలో ఉన్నాను చూడు వస్తున్నారు, పడగ నీడలో ఉంటారు కదా. అవును స్వామి కరెక్ట్. ఇప్పటికీ నీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ 80 నెలల నుంచి స్వాతి నక్షత్రం రోజు హోమం చేస్తాం. అట్లా ఇన్కల్కేట్ చేసుకోగలిగితే అండ తప్పకుండా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. శివుడు ఇలవేల్పు అయితే కనుక మీరు ఏం చేస్తారు అంటే అభిషేకం స్వామికి ఎవ్రీ మాస శివరాత్రి మర్చిపోకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ 1 సంవత్సరం చేయండి, ఆటోమేటిక్గా లైఫ్ టర్న్ అయిపోతుంది అనమాట. అద్భుతం. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇంకా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి అన్నాను, విష్ణుమూర్తి అయినా శ్రీరాముడైనా ఎవరి ఇలవెలుపు అయినా కూడా, కృష్ణుడే మా ఇలవెలుపు అనుకున్నా కూడా శనివారాలు. ఇప్పుడు రాముల వారు అనుకోండి, పునర్వసు నక్షత్రం మర్చిపోకండి, పూర్వాషాఢ నక్షత్రం మర్చిపోకండి. పూర్వాషాఢ ఆంజనేయ స్వామిది కదా, పూర్వభద్ర ఆంజనేయ స్వామిది కాబట్టి మర్చిపోకండి. అట్లా చేసుకుని ఖచ్చితంగా కృష్ణుడైతే రోహిణి అలా ఇంకల్కేట్ చేసుకుని ఆ ఆరాధన ఆ రోజున చేసుకోమండి. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా వివరంగా ఈ దైవానికి అయితే ఎలా చేసుకోవాలి అని ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే.